దాని ముక్కు చెవులు కోసి నీ దిక్కున్న వారికి చెప్పుకోమని కశ్మీర కోసి పంపించింది. మంచి పని చేస్తుంది లక్ష్మణ. నేనేమని చెబుతాను, ఆ అరణ్యంలో రామలక్ష్మణ తిరుగుడు నన్ను ఈ గతి చేశాను. అన్న అన్నారో నాదు గతి కన్నులారదు మన నాకు ఇంత గతి ఆయన పోయి అతని సీతను తెచ్చి అతన్ని బాగా కుక్కలు పెట్టవాలి. చెల్లరా నేను ఇప్పుడు ఆ యొక్క పుష్ప విమానంలో పోయి ఆ యొక్క సీతాదేవి తప్పకుండా మాట వినగా
తెలియాలి నాన్న మండోదరి అందరు నా భర్త రావణాసురుడు లంకాపురం వెళ్ళే రాజ్యం వెళ్ళే రావణాసురుడు అందరు సభాపతికి తొందరగా వెళ్ళి ఆ యొక్క శివాలయం చెప్తాను తెలుసుకుని వాడు కదా మన లంకాపురికి చేరు కాక ఆ పని మానుకోవాలి పాట మానుకోవాలి నీవు కూడా నా గురించి మాట్లాడుతున్నావా ఇన్నోటి 24 గురిగములము కలవా నాకో నాకు 124 యుగములనగా 824 సంవత్సరాలు నాకు ఆయున్నది. ఆ నన్ను ఏమి చేయగాను మీ వెంటనే మా దానం నేర్పిస్తూ త్వరగా సీతాదేవికి చేస్తున్నాను.
ఆయన ఉన్న ఎన్నడికి వెళ్ళిపోరు సీతం చెప్పుగా మనకు అపకీర్తి కదా వెళ్ళిపోవుగా అర్థం రాదు నీవు ఉత్తరావళి యొక్క పంచవటి తీరమున సీతారామలక్ష్మణులు ఉన్నారు. అక్కడి వద్దకు వెళ్ళి మాయదేవి అవతారం ఎత్తి తొందరగా వారి ఉందట నీవు నీ యొక్క మాయని అవతారం సూచించవాడుగా. ఏ మారీచా ఇదే నీ పోపులకు ఈ ధనాదాన్ని నేను చూస్తున్నాను కదా తొందరగా వెళ్ళము. ఈ మూర్ఖుని చేతిలో చచ్చడానికన్నా నేను ఆ యొక్క శ్రీరామచంద్రుని చేతిలో చనిపోయినట్లే నాకు నేను రారాజు నాకు ఆయన ఉన్నట్టు రారాజు లేదు.
Yeah.
ప్రాణేశ్వర నీకు ఏమి ఆపద వాటి ఉన్నదో ఆ లక్ష్మణ నీవు మీ అన్నల దగ్గర తప్పక వెళ్ళు. అంటున్నావు ఆయన మాయలేడితో చెల్లిన రామాచంద్రుడ సీత మాయలేడితో చెల్లిన రామాచంద్రుడ సీత మాయలేడితో చెల్లిన రామాచంద్రుడ సీత మాయలేడితో చెల్లిన రామాచంద్రుడ సీత మాయలేడితో చెల్లిన మోసపుత్ర మాయలేడి అన్నారాముడి సీత మోసపుత్ర మాయలేడి అన్నారాముడి సీత అన్నారాముడి సీత అన్నారాముడి సీత. జానకి మాత ఆ యొక్క మాయలేడి అతి మాయావి కాబట్టి మా అన్నయ్య రామచంద్రుడిని మోసపుచ్చారు. మా అన్నకు మాత్రం ఎలాంటి ఆపద వాటిల్లదు కదా. రాక్షసావళి చేతరాము బలిగన రామ రాక్షసావళి చేతరాము బలిగన రామ రాక్షసావళి చేతరాము బలిగన రామ రాక్షసావళి చేతరాము బలిగన రామ రాక్షసావళి అరణ్యంలో మాయ రాక్షసులతోటి రామచంద్రుడికి ఏమి ఆపద వాటిల్లదు కదా. సీతాదేవి నిన్ను విడిచి మాత్రము ఏనాటికి ఎక్కడికి కూడా నేను వెళ్ళను. ఆ శ్రీరామచంద్రుల వారు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. నేను ఎన్ని విధములైన పూజాలను కదా. ఓ లక్ష్మణ నీ మనసులో ఏమున్నది? నేను ఎన్నిసార్లు చెప్పినా పోనంటుంటివి. నీ మనసులో ఇంకేమన్నా ఉన్నదో చెప్పు. తల్లి నాకు ఎలాంటి మాట కూడా లేదు. నేను మాత్రం పూజాలను. లేదు లేదు, నీ మనసులో నీ అన్న చనిపోయినతో ఈ యొక్క రాజ్యమును సీతను ఏలుకొంతనని చూస్తున్నావు. అందుకొరకు నువ్వు నీ అన్న సీత భుజాత ఏ మాటలు వినరాని చెవులకు ఎటువంటి మాటలు పలుకుతున్నావు తల్లి. అట్లాంటి మాటల వద్దు వద్దు. ఆయనతో నీ యొక్క అన్నగారి కొరకు వెళ్ళు. నా యొక్క మనవి సీతాదేవి ఎన్ని విధములు చెప్పినా వినకున్నాను. మా శ్రీరామచంద్రుడు ఆజ్ఞ ఇవ్వలేదు. నేను ఒక విజయము మాత్రం చెప్పేదాన్ని వినుము తల్లి. ఓ తల్లి నేను ఎన్ని విధములైనా కానీ ఏ ఆపల వాటిల్లా కానీ నీవు ఈ గిరి మాత్రం దాటకు తల్లి. ఇటు మీరి దాటుతున్న ఈ గిరిని దాటకమ్మ మీరు దాటుతున్న ఈ గిరిని దాటకమ్మ ఇటు మీరి దాటుతున్న ఈ గిరిని దాటకమ్మ ఇటు మీరు దాటుతున్న ఈ గిరిని దాటకమ్మ ఇతడను నేను అపరాన్ని తక్షణమే తీసుకొని వచ్చగలను. ఇదే నా కావచ్చు. కానీ ఒక విన్నపము తరులపై చెరిగించు చారిక ఈ రంగులారయుదార చరిత మునులారవనములో నివసించు మునికుల చేతులారలోక చెరులార జనులంగు నివసించుతుండే
మునీశ్వరులారా జానకి దేవినిదు ఈ పర్ణశాలయందు జానకి దేవినిదు ఈ పర్ణశాలయందు నుంచి నొంటిగా నేను వెళ్ళుతుంది రామ రక్షణార్థమునకైన రమణి కట్టి బాల వాటిల్లు కాపాడ వలయుతుంది పర్వతములారా మునీశ్వరులారా ఖడ్గ మృగములారా మౌనీశ్వరులారా మా సీతాదేవిని ఒంటిగా విడిచి నేను రాముల వారి రక్షణ కోసము వెళ్తున్నాను. ఇది మా సీతాదేవి బాణము మీరైనా చూసుకోగలరు. తక్షణమే నేను వెళ్తున్నాను. జీవనకార సునయనానందో జీవనకార సునయనానందో మయ్య జీవనమాత సునయనానందో మయ్య జీవనకార సునయనానందో మయ్య జీవనకార నీవే కల రక్షింప నీవే కల శిక్షింప నీవే కల రక్షింప నీవే కల శిక్షింప లక్ష్మణుడు గీత గీసి ఇటు వెళ్ళకుమానే ఈ యొక్క యతీశ్వరుడు పిచ్చమాడేసిండే నేను ఏం చేయదాన్ని దైవం ఈ యొక్క యతీశ్వరుడికి పిచ్చ
ఆ యొక్క లంకాపురం వెళ్దాం పదము. దుర్మార్గుడా అయ్యా బాలమని ఓరి రావణ నన్ను ముట్టారా ఓరి రావణ నన్ను ముట్టారా ఓరి రావణ నన్ను ముట్టారా ఓరి రావణ నన్ను ముట్టారా పురనీవు ఈనంతల సాపా దేవి పురరావణ ఈనంతల
సీత ఎన్ని విరప్పులు చెప్పినా సీతాదేవి లేదు అన్నయ్య నేను ఏం చేయవాడను కదా కనుము రామ 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 సీత జానకి సహోదరా సీత లేదురా తమ్ముడా సహోదరా సీత లేదురా తమ్ముడా లేదురా తమ్ముడా లేదురా తమ్ముడా ఎందుకు సీత కానాదుర తమ్మి వరకు నీ ఆటలు
మాట మాత్రం ఎన్నడూ వినినాడు లేదు. ఆ యొక్క సీతాదేవి మాటలకు ఆ చెవులు వినరానని మాటలు మాట్లాడలేదు. నేను మాత్రం ఆ చెవులు నోటుకొని చెప్పగలడు. ఆ ఇట్లా ప్రాప్తం చేస్తారు. నేను వినలేదు కదా ఆ మాటలు తల్లి. ఆ సీతను వెతుకుటకు మనము ఈ అరణ్యంలో తిరుగుకుంటూ వెళ్దాం కదా. అన్నయ్య అలా దుఃఖించడం మనకు తగదు కదా.
రామచంద్రుడవై జన్మించి ఈ నరలోకంలో రామచంద్రుడవై ఇలా ఈ అరణ్యంలో దుఃఖించుకుంటే చాలదు కదా మన ఏమంటుంటే లెక్కన రామచంద్ర అంటున్నావా పరమ ప్రతివతకు భయముండే అన్నయ్య రామచంద్ర నీవు ఇట్లా దుఃఖపోతులు తగదు ఈ యొక్క దారి నుండి ఎవరో మాయాన్ని పడుతున్నాడు మన సీతాదేవిని మింగి ఏర్పడకుండా మళ్ళా వస్తున్నాడు వారిని ఇదే నా యొక్క ఆయుధంతో నా యొక్క బ్రహ్మాస్త్రంతో సంధించమని చూడు అన్నయ్య అక్కడ ఆగము వాడు ఎటువంటి వారైనా కానీ రామనాథం పఠిస్తున్నాడు కావున వాడి వద్ద పోయి మనము సరే అదే విధంగా తెలుసుకుందాం కదా వాడు అక్కడ అతను ఎవరైనా కానీ రామనామం పఠిస్తున్నాడు మనం ఆ వద్దకు పోయి చూస్తాం కదా రామాను దానవుడగాను రాజాసుడు నేను రాజాసుడుగాను నేను పశ్చాత్తుని నేను జటాయి పశ్చంద్రుడు ఓ సీతను వెతుకపోగా అడ్డం పోతే ఆ పాపకారి రాముడు నా రెక్కలు వినగొట్టాడు గీతగాడులో మనకు చెప్పి ఉండేది ఇప్పుడు ఆ జటాయు గతించి ఉండేది ఆ యొక్క జటాయు పక్షిని ఆ గంధపు చెక్కలను దహనము కావిస్తుంది అదే విధముగా ఈ యొక్క పక్షిరాజులు గంధపు చెక్కలలో మన ఆత్మము చేసి దహించదుగా రామ 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 సీత రామ 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 సీత మాయరావుడైన జానకి ఈ జటాయుడు జానకి జాడలు చెప్పి ఉండేది ఈ వనాంతరంలో ఇప్పుడు నీవు వెళ్ళేదనిగా నేనే నీ చేతునే సీత రామ
అహల్య